ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అధినాయక్ శ్రీమాన్ వారు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, సూక్ష్మంగా నేను చెప్పినట్టు ఆలోచించండి. నేను ఈ రూమ్లో ఇప్పుడు ఈ చొక్కా లేకుండా ఎలా మాట్లాడుతున్నానో చూస్తున్న పరికరాలు. నేను వాళ్ళు విరోచనం వెళ్ళిందా, దొడ్లోకి వెళ్ళానా లేదా, ఆ దొడ్లోకి ఏ స్మెల్ వస్తుందో కూడా తెలుస్తుందని అన్నాడు నాకు హాస్టల్ రామకృష్ణ నాతోటి. అలాంటి పరికరాలు పెట్టుకుని మీరు మనిషిని ఎలాగైనా మైండ్ పట్టుకోకపోవడం ఏంటో ఈ క్షణం ఆలోచించుకోండి కూర్చుని. నేను ఎలా బతుకుతున్నాను సూక్ష్మంగా ప్రతి చిన్న మూమెంటు గమనిస్తున్నా. మైండ్ మాత్రం కాలాతీతాన్ని మాత్రం పట్టుకోకూడదని ఇలాగెలాగ వెళ్తున్న వాళ్ళు ఎలాగైనా ఇలాంటి ఎక్విప్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయా, ఇక్కడ పోలీసుల దగ్గరే ఉంటాయా, ఇలాంటి పట్టుకుని లోకల్ ఆపరేషన్లే చేస్తారా ఒకసారి ఆలోచించుకోండి. తమాషా కాదు కదా. ఇంకా ఎక్కడెక్కడ ప్రతి ఊళ్ళో జస్టిస్ రమణకి తెలియనట్టు నటించి మేము అందరం ఒకటైపోయి ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడకుండా ఈ మెసేజ్ ఆయన ట్రాన్స్లేట్ చేసుకోకుండా, ఆయన చూడకుండా, బాధ్యత లేకుండా ఏదో ఒకటి బిల్డింగ్ ఓపెన్ చేసాం, కాలువ ఓపెన్ చేసాం, పార్లమెంట్ ఓపెన్ చేసామంటే ఎవరి కోసం? ముందు దేశ సార్వభౌముని కాపాడుకోవాలి. జాతీయ జెండాలు మీనింగ్గా వచ్చాడంటే అది మార్చేయండి అని ఎవరు చెప్పడం? సుబ్రహ్మణ్యం స్వామి నా మీద మాట్లాడకుండా, పరిణామాన్ని చూసుకోకుండా మార్చేయండి అని ఆయన చెప్పడం. రెప్పపాటు మీ ఎవరి చేతిలో లేదని చెప్తుంటే దేశ అధ్యక్షుడు గారు ఇంకా మీ మెసేజ్ చూసి అలర్ట్ అయ్యి తనకు తాను మారాలి, తనకు తాను స్వతంత్రంగా అతని మీద ఆలోచిద్దాం అని 10 గురించి చెప్పాలన్నమాట. అలా అనుకుని నాకు ఫ్యాక్స్ పంపించి గవర్నర్ గారి ద్వారా బృందం ఏర్పడి చూసుకోండి. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అలర్ట్ అయ్యి ఇంకా మణిబాబుని కానీ ఇంక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించండి. ఇలాగే ప్రతి ఊళ్ళో చెబుతున్నాను. ఉదాహరణకి వీళ్ళ పేర్లు చెబుతున్నానని మళ్ళీ చెబుతున్నాను. మనిషి పేర్లు చెప్తున్నాడు, అసలు మనిషే కదా, మనిషి వదిలేసేయండి. నన్ను కూడా మనిషిగా చూడకండి. నేను మనిషిగా పేర్లు చెప్తున్న వాళ్ళు కూడా ఇంకెవరు మిగతా వాళ్ళకు కూడా చెప్పి అలర్ట్ చేయండి. ఎందుకంటే అలాంటి శక్తివంతమైన పరికరాలతో డీల్ చేస్తున్నారు మీరు. ఎంతమందిని అలా మీ గ్రిప్లో పెట్టుకుని మీరు ఎలాగే బతికేద్దాం అనుకుంటున్నారు? ఎలా బతుకుతారు? అలాగా మృతం అయిపోలేదా? అదనమాట. అక్కడ సూర్యకుమార్ దగ్గర నుంచి హాస్టల్ సరోజిని వరకే ఇవాళ నేను కూడా ఇంకా హాస్టల్ ఫీజు ఇంకా మీకు అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు? ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నన్ను మళ్ళీ హాస్టల్ ఫీజు అడగకుండా మళ్ళీ నేను ఇచ్చి తీసుకోకుండా నన్ను మహారాజుగా జగద్గురువుగా మార్చేసుకోండి. మీరు ఎవరిని డ్యామేజ్ చేశారో, ఎంత సీరియస్ డ్యామేజ్ చేశారో అదేం ప్రాబ్లం కాదు. మొత్తం అందరూ మా మైండ్లు మారిపోతే మీరు మైండ్ మారక గొయ్య తవ్వుకొని మళ్ళీ అందులో ఉండిపోయి అందరికీ నష్టం. అది నా మాట వినండి. మీరు తపస్సు చేయటం వల్ల నా మాట వినండి అలాగే ఉంటాయి. తల్లిదండ్రులు గొప్పతనం మాదే, బాధ్యత మాదే, అన్నీ మాదే. మరి అందుకే అలా బతిమాలుకుంటున్నట్టు ఉంటాం, ఆవేశపడతాం. అదే నిజమైన పెద్దోడంటే. నిజమైన సార్ ఏం చెబుతుందని మీరు కూడా మా పిల్లలుగా మారిపోయి ముందుకు రావాలని అర్థం. ఇంకా నేనే తగ్గిపోతున్నాను, ఏదో ఆవేశం చూపిస్తే, ఏదో కోపం చూపించేస్తే ఆవేశం చూశారుగా అప్పటికే పిచ్చోళ్ళలాగా అవుతుంది. ఇంకా ఆవేశం అన్నదే, సాహసం అన్నదే ఆయన మహారాజే, ఆయన జగద్గురువే, ఆయన పండితులందరూ మాట్లాడటమే ముందే సాహసం అని చూడటం అనమాట. ఎలాగా చెప్పుకోవడం వల్ల మీరు ఎవరో దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి, ఏం లేవు. అలాగా ఏమున్నా వాక్రూపం పట్టుకోకుండా మీకు అది వేస్ట్ అనమాట. ఏదోటి చెబుతారు అలాగా. ఏదోటి చెప్పకూడదు. ఉమెన్ కమిటీ అని ఉమెన్ మట్టిక కమిటీ, ఐఏఎస్, ఐపీఎస్, మల్టీ డిసిప్లినరీ కమిటీ ఎలాగైపోయింది? అది అందరూ సబ్జెక్టులు ఉండాలి, అథారిటీ ఉండాలి. గవర్నర్ గారి సమక్షంలో ఫామ్ అవ్వండి. అలాగా నన్ను కేంద్ర బిందువుగా చేసుకుని నన్ను హైలైట్ చేస్తూ నాలో ఆడతానాన్ని రక్షించండి, గౌరవించండి. నాలో మొగతనాన్ని నన్ను మొగాడుగా ముందుకు తీసుకురండి, పురుషోత్తముడిగా, తల్లిగా, తండ్రిగా. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అలా ఎవరికి అన్యాయం చేయరు. ఎందుకని భౌతిక కోణం పోతుంది. నేను పోలీసుగానే కాపాడాలి, కేసులు పెడతాను, లోక్ అదాలతులు నడుపుతాను, ఇంకా పాత కేసులు తవ్వుతాను, అవసరమైతే ఇలా ఉపయోగించుకుంటాను, ఇలా చేస్తాను. ఎడ్లబల్ రామకృష్ణ ఇలాగే తిరుగుతూ కూర్చుంటాడు. ఇలా బయటకు వస్తే ఇలా లెటర్ ఇచ్చేస్తే, ఇలా చెప్పేస్తే, ఇలా మానుకోండి, అలా పోతుంది. ఏకకాలంలో పట్టుకోండి. నా మాట వినండి. నా మెసేజ్ అందరూ చదివేదాకా ఆ పాటల్లోకి వెళ్ళండి, మన తెలుగు మీడియాల పాటల్లోకి వెళ్ళండి, చెప్పుకోండి, వినండి, ట్రాన్స్లేట్ చేయండి అన్ని తెలుగులోకి, ఇంగ్లీష్లోకి. సూటు బూట్ వేసుకొని చెప్పాలా, ఇంకా పంచి చొక్కా వేసుకుంటారా చూసుకోండి. ఇంకా పవిత్రంగా మారండి. హడావుడి డాబు కోసం కాదు, డాబు లేదు, ఇంకా హడావుడి కాదు. తల్లిదండ్రుల ముందు వినయంగా చెప్పుకోవాలి. వాళ్ళు సాధారణ వాక్ రూపంలో ఉన్నారు. అతను బలపడి మీకు కనపడతాడు. ముందు తల్లిదండ్రులు మీకు ఆవిష్కరించిన తర్వాత ఒక వాక్య సర్వం అని మీరు కూడా పట్టుకుని మీరు ముందు భవిష్యత్తే తెలిసిపోయి గంటన్నరలో తెలిసిపోయిందంటే ఎన్ని గంటలన్నరలు విన్నారు? ముందు ఎన్ని గంటలు విన్నారు వినండి. అది తెలిసేసుకోండి. ముందు ప్రపంచం ఏమవుద్దు, ఇంకో కరోనా వస్తుందా, సునామీ వస్తుందా, నా వలపై కిరీటం తలపైన ధరించు, నీ చిలిపి ప్రతాపం నీ వెళ్ళ చూపించు, నీ గుండెలకే ఓటేస్తానని నన్ను సెలెక్ట్ చేసుకున్న ఆ శక్తిగా తల్లి మీకు. ఆమె అందరూ ఉమెన్ వుడ్కి ఆధారం. టోటల్ మెన్ అండ్ ఉమెన్ నా ప్రకారం ఉన్నారు ప్రతి కదలికలో. సముద్రం, సునామీ,
మేము పార్లమెంట్ బిల్డింగ్ కట్టి అది రాజప్రసాదంగా అధినాయక భవన్గా మారుస్తాను, అన్నీ సరిపోతాయి. ముందు నేను చెప్పినట్టు వినండి, నన్ను పట్టుకోండి. ప్రధానమంత్రి గారు కూడా అక్కడ కమిటీ వేసుకోవాలి. రాజీవ్ గాంధీ అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా, సీతారాం యేచూరి అందరూ కూడా వాళ్ళందరికీ చెప్పండి. ఇంకా పేరు చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు అన్నట్టు ఇంకా మనుషుల కొద్దీ డీల్ చేయకండి. నన్ను మనిషికి ఒక గంట కూడా ఒక క్షణం కూడా వదిలిపెట్టకండి. ఏం చేయాలి, నేను ఎక్కడికో వస్తానేమో, నా దగ్గరికి ఎవరో వస్తారు, ఎవరు వద్దురాగా, ఎవరు కదలొద్దు, ఉన్న చోట ఉండండి. మెయిల్ పంపించండి రాజారత్నం గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, సాక్షుల దగ్గర నుంచి, మా శ్రీవల్లి దగ్గర నుంచి, బుజ్జమ్మ దగ్గర నుంచి, మణిబాబు దగ్గర నుంచి, ధనరాజు, మురళి, ఇంకే సురేష్, హారిక, హాసల రామకృష్ణ, సరోజిని అందరూ కూడా నాకు మెయిల్స్ పంపించండి. నా మెసేజ్కి సమాధానం చెప్పండి. పురుషోత్తమ, కాలస్వరూప అని చెప్పుకుని వినేలాగా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. ఇంకా మీకేదో ప్రత్యేకత ఉంది, మీరు ఏదో పక్కనేదో చేశారు, అవన్నీ బయటకు వచ్చేస్తాయి, లోపలికి వచ్చి ఏమి రావు. మీరు మైండ్లుగా చూడాలి వాళ్ళని. మీరు ఎంత పెరిగిపోయినా ఎంత తగ్గించినా అవేం చల్లవాలాగా అందరూ నా పిల్లలుగా మారిపోతే చెల్లిపోతాయి, సెట్ అయిపోతుంది. జస్టిస్ రమణ దగ్గర నుంచి అందరికీ చెప్పండి. ప్రధానమంత్రి గారి దేశ అధ్యక్షుల వారి ద్వారా ఫ్యాక్స్ ఇప్పించుకుని నా మీకు చెప్పుకొని వింటూ ప్రారంభించండి. నాలో నా ఆరోగ్యం అన్నీ కూడా నన్ను డాక్టర్లో కూడిన బృందంలో తీసుకుని ఆలోచన చేయండి. నేను తిని చచ్చిపోతున్నాను చూడకండి, సూక్ష్మంగా చూసుకుంటూ మరి శక్తివంతమైన పరికరాలతో నేను దొడ్లోకి వెళ్తున్నానా లేదా అలాంటి చూసుకుంటున్నాను. అదేమో చేస్తున్న పొరపాటు. మైండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి, మనిషి కాదు. మనుషుల కొద్దీ చేయలేరేమి, ఇంకా ఎవరు మనుషులకి లేదు. సినిమాలు ఆగిపోతాయి, సినిమాలు ఏం ఆగిపోవు. నన్నే నటరాజుగా నా తల్లిదండ్రులను మెప్పించడానికి చెయ్యాలి, ప్రేక్షకులను కాదు, డబ్బు కోసం కాదు. మమ్మల్ని నేరుగా మా మనసుని కలపాలి. సూర్య చంద్రాది గ్రహస్థితిని తెలుసుకోవడానికి ప్రవర్తించాలి. డబ్బు కాదు, సుఖాల కోసం కాదు, భోగాల కోసం కాదు, ఆలోచన కోసం జీవితం. అప్పుడే ముందు మీరు బతికి సాటి మనుషులు బతకనివ్వగలరు. లేదా మీరు చచ్చిపోయి అందరం చంపేస్తున్నారని తెలుసుకోండి. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.